అసలు ముందుగా ఈ సివిల్స్ అనే ఎగ్జామ్ ఏమైనా రాకెట్ సైన్సా లేకపోతే ఏమైనా లక్ డిపెండ్ అయి ఉంటుందా సార్? రాకెట్ సైన్సా అంటే థింగ్స్ ఎట్లుంటాయంటే యావరేజ్ స్టూడెంట్సే ఎందుకు సివిల్ సర్వెంట్స్ అవుతున్నారు? అంటే ఈ సివిల్ సర్వీసెస్కి వచ్చేవాడు హైయెస్ట్ కైండ్ ఆఫ్ ఎంతూజియాజం. చాలా మంది సివిల్స్ కి చాలా సంవత్సరాలు కష్టపడుతూనే ఉంటారు, గంటలు. కానీ కొంతమంది ప్రిపరేషన్ లేకుండా సక్సెస్ అవ్వాలనుకుంటారు. సో వాళ్ళ గురించి మీరు ఏమంటారు సార్? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ నెవిల్. ఈరోజు మనతో స్టూడియోలో హైదరాబాద్ ఐఏఎస్ సివిల్స్ అకాడమీకి డైరెక్టర్ అయిన రోహిత్ సార్ గారు మనతో స్టూడియోలో ఉన్నారు. సార్ సివిల్స్కి కోచ్గానే కాకుండా 10 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్తో ఉన్నారు. సో సార్ ఇవాళ మనతో స్టూడియోలో ఉన్నారు. సార్ని అడిగి సివిల్స్ ప్రిపరేషన్కి సంబంధించి ప్రతి సందేహాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా సార్ని వెల్కమ్ చేద్దాం. సార్ నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. సార్ థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు సార్? సార్ ఫైన్ సార్. సార్ ఇప్పుడు సివిల్స్ ఎగ్జామ్ అనేసరికి అందరూ లాంగ్ టర్మ్ గోల్గా పెట్టుకుంటారు. అండ్ సివిల్స్ దానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో మనకి తెలుసు. అండ్ చాలా వరకు ఊర్లలో నుంచి అవ్వచ్చు, సిటీస్లో అవ్వచ్చు, గ్రాడ్యుయేట్స్ అయిన ప్రతి ఒక్కరికి సివిల్స్ అవ్వాలని ఖచ్చితంగా ఉంటుంది సార్. సో ఆ సివిల్స్కి సంబంధించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను సార్. అసలు ముందుగా ఈ సివిల్స్ అనే ఎగ్జామ్ ఏమైనా రాకెట్ సైన్సా లేకపోతే ఏమైనా లక్ డిపెండ్ అయి ఉంటుందా సార్ దీని మీద? యాక్చువల్గా రాకెట్ సైన్సా అంటే థింగ్స్ ఎట్లుంటాయంటే సార్, సొసైటీలో ఒక స్టిగ్మా, ఒక కైండ్ ఆఫ్ స్టీరియో టైపిజం అంటారు కదా సార్. కొన్ని థింగ్స్ ని ఫస్ట్ నుంచే కష్టంగా చూపిస్తూ ఉంటారు అన్నట్టు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఆడవాళ్ళు ఈ పని చేయాలి, మగవాళ్ళు ఈ పని చేయాలి. అది రూల్ కాదు. అంటే ఆడవాళ్ళు చేసేది మగవాళ్ళు చేసేది ఆడవాళ్ళు చేస్తారు. కానీ చేస్తుంటే ఏంట్రా ఆడవాళ్ళ లాగా అంటాం కదా. అంటే అదొక స్టిగ్మా తయారైపోయింది. ఇది ఒక ప్రెస్టీజియస్ ఎగ్జామ్, చాలా టిపికల్ ఎగ్జామ్. అంటే ఫస్ట్ నుంచి ఇప్పుడు మనం ఎప్పుడన్నా బాగా చదువుతున్నారు అనుకోండి, ఏరా ఇదేమన్నా కలెక్టర్ ఎగ్జామా? సో అంటే ఇట్లాంటి థింగ్స్ చూసి మైండ్ లో అదొక ఇమోషన్ అటాచ్ అయిపోయింది. అవును సార్. అదొక రాకెట్ సైన్స్ లాగా, అదొక చాలా టిపికల్ ఎగ్జామినేషన్ లా. బట్ ద థింగ్ ఏంటంటే నీకు అది తెలిస్తే, ఫర్ సపోజ్ ఇఫ్ యూ అండర్స్టాండ్ అది ఎలా ఉంది ఏంటి అని తెలిస్తే ఇట్ విల్ బి ఈజీ. అంటే ఫర్ సపోజ్ చూడండి, ఏదైనా ఒక పని, ఇంజనీరింగ్ కాలేజ్ అనుకోండి. అవును సార్. అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ లో ఫర్ సపోజ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంటుంది. ఆ ఇంజనీరింగ్ లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకుని ఇది ఇంత కష్టము, ఇది ఎందుకు తీసుకున్నారంట. అవును. అదంతా అయిపోయిన తర్వాత ఇది కూడా ఒక బ్రాంచ్ లాని, బట్ సిస్టమ్ అలా థింక్ చేయడం స్టార్ట్ చేసి. నాకు గుర్తుంది, మా ఊర్లో మా స్కూల్లో చదివేటప్పుడు నేను చదువుతున్న స్కూల్ మాది బోధన్లో, విజయసాయి అని. ఆ స్కూల్లో చదివినప్పుడు ప్రతిసారి ఎక్కడైనా బయట కనిపిస్తే విజయసాయి, అమ్మో విజయసాయి అంత స్ట్రిక్ట్, అమ్మో అంత స్ట్రిక్ట్ అని వెళ్ళేటప్పుడు కూడా చాలా భయం వేసేది. అట్లా వెళ్ళి అందులో అయిపోయిన తర్వాత లైక్ అదర్ స్కూల్, రొటీన్ స్కూల్, బట్ ఏంటంటే అలా క్రియేట్ అయింది. అదొక దాన్ని క్రియేట్ చేసిన ఇంపాక్ట్. సేమ్ సివిల్ సర్వీసెస్ కూడా ఇట్ వాస్ ప్రొజెక్టెడ్ లైక్ దట్. బట్ అందులోకి వెళ్తే ఇట్ విల్ బి లైక్ వెల్ అండ్ గుడ్. అంటే నీకు కరెక్ట్ పాత్ తెలియాలి. అది సార్, చాలా సందర్భాలలో యావరేజ్ స్టూడెంట్సే ఎందుకు సివిల్ సర్వెంట్స్ అవుతున్నారు? యాక్చువల్గా యావరేజ్ స్టూడెంట్స్ అని కాదు, ఇట్స్ అ మిక్స్ ఆఫ్ పీపుల్. అంటే సింపుల్ లాజిక్ చూస్తే టాపర్స్ అంటాం కదా, కొంతమంది ఉంటారు ఆబ్వియస్ గా. యావరేజ్ స్టూడెంట్స్ అంటారు కదా, దాని తర్వాత వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో ఎక్కువ పాపులేషన్ ఉన్నప్పుడు ఆబ్వియస్ గా ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి. కానీ ఈ సివిల్ సర్వీసెస్ దగ్గరకు వచ్చేసరికి యావరేజ్ లేకపోతే టాపర్స్ కనబడు. మీకు చూడండి, అంటే ఈ సివిల్ సర్వీసెస్కి వచ్చేవాడు హైయెస్ట్ కైండ్ ఆఫ్ ఎంతూజియాజం. అంటే చాలా పవర్ఫుల్, రూత్లెస్ గా వస్తారు. అంటే తిండి తిప్పలైనా కానీ నేను కలెక్టర్ కావాలి అంటే మనం చూస్తాం. మన 10th క్లాస్ వరకు లేకపోతే డిగ్రీ ఇంజనీరింగ్ వరకు యావరేజ్ స్టూడెంటే వాడు మంచి పొజిషన్కి వెళ్ళిపోతాడు. ఎందుకంటే అక్కడ వరకు ఉన్న కసి, ఇప్పటి వరకు నేను ఇలా ఉన్నాను, రేపు ఇంకా గొప్పోన్లాగా నన్ను నేను చూపించుకోవాలి అనే కసి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో సేమ్ ఇక్కడ కూడా సినారియో, ఇప్పటి వరకు ఒక యావరేజ్ క్యాండిడేట్ లాగా వచ్చాం, కొన్ని ఎక్కువ అబ్స్టాకిల్స్ ని, ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తారు. సొసైటీలో నేను ఒక గొప్పోని కావాలి, గొప్పోన్ లాగా చూపించుకోవాలి. గొప్పోడు అంటే డబ్బులతో కాదు, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ పొజిషన్. సో వాళ్ళు ఎక్కువ కష్టపడతారు.
అవును సార్. సో దాట్ ఈస్ ద సినారియో. సో అవును సార్. అంటే ఈ కేసులో యావరేజ్ ఫుల్ అని కాకుండా కానీ బట్ ఎక్కువ కష్టపడ్డ వాళ్ళకు స్మార్ట్ వర్క్ చేసిన వాళ్ళకి మంచి సక్సెస్ వస్తుంది. సార్ ఇప్పుడు మీరు స్మార్ట్ వర్క్ అంటే నాకు గుర్తొచ్చింది. చాలాసార్లు వింటుంటాను సార్ అసలు ఈ స్మార్ట్ వర్క్ అనేది. ఎస్ అసలు స్మార్ట్ వర్క్ అంటే ఏంటి సార్? ఎస్ అండి. యాక్చువల్గా నాకు స్టూడెంట్స్ చాలా అడుగుతుంటారు, సార్ ఇన్ఫాక్ట్ పేరెంట్స్ కూడా. అవును. కొన్నిసార్లు అడ్మిషన్స్కి వచ్చినప్పుడు సార్ చాలా టాపర్స్ మ్మ్. స్మార్ట్ వర్క్ అంటుంటారు. అవును. వాట్ ఎగ్జాక్ట్లీ? మ్మ్. మీరు టాపర్ దగ్గర కూడా వెళ్ళి సార్ స్మార్ట్ వర్క్ అంటే ఏంటని అడిగారు అనుకోండి, స్మార్ట్ వర్క్ అని అంటారు. సో సార్. అంటే స్మార్ట్ వర్క్ అంటే దానికి ఒక డిఫైన్డ్ టర్మ్స్ ఉండవు. ఇప్పుడు మీరు చూడండి, మీ ఫ్రెండ్ ఒక కార్ నడుపుతున్నాడు అనుకోండి, అంటే ఎంత స్పీడ్గా, అంటే చాలా చాలా అంటే ఒక చేతితో ఫింగర్తో తిప్పుతారంటారు కదా స్టీరింగ్, అవును సార్. ఏం ప్రాబ్లం కాకుండా హాయిగా తీసుకెళ్తారు. అరే ఇంత స్మార్ట్ గా డ్రైవ్ చేస్తారు. మ్మ్. మీరు చెప్పండి, అంత స్మార్ట్ గా ఎలా డ్రైవ్ చేయగలుగుతున్నాడు? సార్ అంటే ప్రాక్టీస్. He knows. మీరు ఎన్నిసార్లు నడిపితే, అంటే ఎన్నిసార్లు అంత అలవాటు అయిపోతే ఆబ్వియస్ గా మీకు స్మార్ట్నెస్ తెలుస్తుంది. మ్మ్. దానికి ఉన్న థింగ్స్, టెక్నిక్స్ ఎలా వెళ్ళాలి ఏంటి. ఒక్కొక్క స్టూడెంట్ కి కన్సిస్టెంట్ గా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాయి. సో ఎలా ఏంటి దానిలో లోపాలు ఆయనకే తెలుస్తుంది. మ్మ్. దీని ఇలా చదవద్దు, దీని ఇలా చదవాలి. ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ నెగిటివిటీ ఉంటుంది, ఒక్కొక్క కైండ్ ఆఫ్ పాజిటివిటీ ఉంటుంది. మ్మ్. నీకు రైటింగ్ బాగుండొచ్చు కానీ సరిగ్గా ప్రొజెక్ట్ చేయలేకపోవచ్చు. నీకు మంచి థాట్స్ ఉంటాయి, మంచి రైటింగ్ ఉండకపోవచ్చు. అవును. సో నీ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకొని దాన్ని ఓవర్కమ్ చేయడానికి కన్సిస్టెంట్ గా ఎఫర్ట్స్ పెడితే దాట్ ఈస్ ద స్మార్ట్ వర్క్. యా. అండ్ వన్ మోర్ థింగ్ సార్, ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఒక క్రేజ్ ఉండేది. ఎస్ అసలు ఐఏఎస్ ఐపీఎస్ అన్నసరికి అరే నేను కలెక్టర్ అవుతా, నేను ఐపీఎస్ అవుతా అనేంత క్రేజ్ ఉంటుంది. అప్పుడున్న క్రేజ్ ఇప్పుడున్న ఈ జనరేషన్ వాళ్ళకి ఆ క్రేజ్ ఉందంటారా సార్? సో క్రేజ్ అంటే యాక్చువల్గా ప్రతి ఫీల్డ్ కి ఉండేది. సార్ ఇంకా ఇప్పుడు క్రేజ్ పెరిగింది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఓ సీరియస్ అంటే ఈ క్రేజ్ పెరిగింది ఉంది అని ఎట్లా తెలుస్తుంది అంటే, సార్. మనకు ఒక ట్రెండ్ అనుకోండి, మ్మ్. దాన్ని ఎంతమంది ఫాలో అవుతున్నారని బట్టి మ్మ్. ఇది మనం వీడియో వైరల్ అంటాం కదా, అవును సార్. ఎంతమంది చూస్తున్నారనే దాన్ని బట్టి వైరల్ అంటాం కదా. అవును సార్. ఎంతమంది ప్రొఫెషన్ ని చూస్ చేద్దాం అనుకుంటున్నారు, సార్ లైక్ ఎంతమంది దీన్ని ఇంకా సీరియస్ గా ప్రతి ఇయర్ కొంతమంది పాస్డ్ అవుట్ అవుతుంటారు కదా, అవును. ఇంకొంతమంది ఎక్కువ ఆస్పిరేషన్స్ సివిల్ సర్వెంటే కావాలి, దాన్ని బట్టి అలా చేస్తాం. ఇట్స్ క్రేజ్. బట్ ద థింగ్ యాజ్ ఐ టోల్డ్ యూ, అది ఒక డబ్బుల వల్ల అయితే అసలు కాదు. ఎందుకంటే దానికంటే లక్షల రూపాయలు వచ్చేది కూడా వదిలేసుకొని వచ్చారు. మ్మ్. పబ్లిక్ సర్వెంట్, నిజాయితీగా సేవ చేయాలి, అది చెప్పలేం ఎలా ఉంటది ఏంటని. బట్ దట్ ఈస్ ఇంక్రీజింగ్. సార్ యూనో దాని క్రేజ్ అనం కానీ దాని పట్ల విద్యార్థుల యొక్క ఆసక్తి అనేది చాలా చాలా పెరుగుతుంది. సార్ సో దానికి తగ్గట్టు వాళ్ళను రెడీ చేయడానికి సంబంధించి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కి కూడా చాలా చాలా సవాళ్ళు కూడా ఎదురవుతుంది. సార్ చాలా మంది సివిల్స్ కి చాలా సంవత్సరాలు కష్టపడుతూనే ఉంటారు, గంటలు గంటలు. కానీ కొంతమంది ప్రిపరేషన్ లేకుండా ఓకే, సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు. అవును. సో వాళ్ళ గురించి మీరు ఏమంటారు సార్? అంటే మీన్ ప్రిపరేషన్ లేకుండా అంటే మీ మీనింగ్ కోచింగ్ లేకుండా? ఎస్, కోచింగ్ లేకుండా ఓకే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా. సార్ ఇట్ డిపెండ్స్ సార్. యాక్చువల్గా చాలా స్టూడెంట్స్ అడుగుతుంటారు కూడా, యా. కోచింగ్ తీసుకోవాలా, కోచింగ్ తీసుకోవద్దా. మన ఎప్పుడైనా అంటే ఇప్పుడు ఏమవుతుందంటే కాలేజ్ వరకు మీరు ఎలా ఉంటారు, తర్వాత కూడా మీరే, కానీ మిమ్మల్ని మీరు డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు అంతే. ద థింగ్ ఏంటంటే ఇప్పుడు మీ కాలేజీలో స్టూడెంట్స్ ఉంటారు ఇద్దరు, 2 కేటగిరీస్. ఒకళ్ళు ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళే చదివితే బాగా అర్థమవుతుంది వాళ్ళకి. సో ఇంకొంతమంది వాళ్ళకు ఆ బుక్ లో చూసి ఆ చదువుకున్న దాన్ని మైండ్ లో ఇమాజిన్ చేసుకోలేరు. అవును సార్. వాళ్ళు ఎక్కువగా క్లాసెస్ పైన డిపెండ్ అవుతారు. అంటే వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే క్లాస్ వింటే వాడికి కాన్ఫిడెన్స్ వస్తుంది. అవును సార్. సో ఇప్పుడు నువ్వు ఏ కేటగిరీలో ఉన్నావు, నువ్వు ఓన్ గా చూస్తే నీకు మంచి ఇమాజినేషన్స్ వచ్చి నీకు కాన్ఫిడెన్స్ వస్తుందా, అవును. లేదా నీకు క్లాసులు వింటే వచ్చే కాన్ఫిడెన్స్ ఏంటి, ఈ 2 కేటగిరీస్ లో ఎక్కడుంటావో నేను చెక్ చేసుకొని దెన్ యూ హ్యావ్ టు ప్రొసీడ్. ఓకే. ఒకవేళ నీకు అదే ఇంకా చెప్పుకోలేకపోతే ఒక టాపిక్ మీ ఓన్ గా చదువుకొని చూసుకోండి, మీకు ఎంత అర్థమైంది. అదే టాపిక్ ని క్లాస్ తో విని చూడండి, మీకు ఎంత అర్థమవుతుంది. ఈ రెండిట్లో నీకెంత, ఎందుకంటే మీ ఇప్పుడు ఒక స్టూడెంట్ నా దగ్గరకు వచ్చి ఏది బెస్ట్ అంటే నేను కమర్షియల్ గా ఆలోచించి కోచింగ్ బెస్ట్ అనొచ్చు, నేను నా మైండ్ ని ఆలోచించుకొని సెల్ఫ్ గా అనొచ్చు. ఇది నా పర్స్పెక్టివ్ లో చెప్పింది, అది మీకు ఎట్లా సూటబుల్ అవుతుంది కాదు. అంటే ఇట్లాంటి అంటే ఎప్పుడు ఫిక్స్డ్ ఆన్సర్స్ ఉండవండి, స్టూడెంట్ ని బట్టి మారుతూ ఉంటాయి. అందుకే మీరు టెస్ట్ చేసుకుంటే అది బెస్ట్. అవునా సార్. అండ్ మోర్ ఓవర్ చూసుకుంటే ఇప్పుడు మీ బ్రాంచెస్ అన్ని హైదరాబాద్ ఆల్ ఓవర్ ఉన్నాయి సార్, అండ్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లో కూడా ఉన్నాయి. బట్ హైదరాబాద్ లో వచ్చేసరికి స్టూడెంట్స్ ఎవరైనా అశోక్ నగర్ లోనే ఎక్కువ ఉంటారు సార్. అవునండి.
కోచింగ్ తీసుకోవడం అవ్వచ్చు, ప్రిపరేషన్ అవ్వచ్చు, అవును. అక్కడే రూమ్స్లోనో హాస్టల్స్లోనో ఉంటారు. ఉంటారు. సో ఎక్కువ స్టూడెంట్స్ అక్కడే ఉంటారు. అవును. కానీ మీరు ఎస్ఆర్ నగర్లో పెట్టడానికి గల కారణం ఏంటి సార్ అసలు? ఓకే, లేదు సార్, యాక్చువల్గా యూనో అంతకుముందు ఢిల్లీలో ముఖర్జీ నగర్ అని చెప్పి సార్ ఒక ప్లేస్ అన్నట్టు హబ్ అది. అన్ని ఇన్స్టిట్యూట్స్ ఫస్ట్ అక్కడే లొకేట్ అయి ఉండే. రాజేందర్ నగర్ ఉండేది కాదు. ఒక XYZ ఇన్స్టిట్యూట్స్ వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా అదే హబ్ తయారు. అంటే నాకేమంత పెద్ద కోరిక లేదు దీన్ని హబ్ చేయాలని. బట్ ద థింగ్ ఏంటంటే ఇప్పుడు పటాన్ చెరు లేకపోతే షేర్లింగంపల్లి అక్కడ నుంచి డైరెక్ట్ అశోక్ నగర్ అంటే స్టూడెంట్స్ చాలా యాక్సెస్ పరంగా ఇబ్బందులు పడుతున్నారు. పైగా కొంతమంది ఏంటంటే చాలా మందికి నా నుంచి వస్తారు రోహిత్ సార్ మీద నమ్మకంతో. సో ఫ్రమ్ ద బేసిక్, ఎందుకంటే నేను నా ఇన్స్టిట్యూట్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు కొంతమందికి ఏమనుకుంటారంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ ప్రీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్, ఆల్రెడీ కొంచెం నాలెడ్జ్ ఉంది అన్న దాంతో డైరెక్ట్ గా పాయింట్కి వెళ్ళొచ్చు. అప్పుడు ఇక్కడ స్టూడెంట్ ఏమనుకుంటాడంటే అరే అది నాకు అర్థం అవ్వట్లేదు, నేను వెనుకబడిపోతున్నాను, సైకలాజికల్ గా వాళ్ళు ఫీల్ అవుతారు. సో బట్ ఇక్కడ నేను మన కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో నీకు తెలిసినా తెలియకపోయినా జీరో నుంచి, అంటే స్టూడెంట్ వచ్చేటప్పుడు బ్రాంచ్ ని ఆ బ్రాండ్ ని చూసి, అంటే నాకు ఈ ఇన్స్టిట్యూట్ నచ్చింది, ఇక్కడ కంటెంట్ బాగుంది, ఇక్కడ పర్సనల్ సూపర్విజన్ ఉంది అన్నప్పుడు డైరెక్ట్ గా ఎస్ఆర్ నగర్ వస్తారు. ఓకే, సో ఇట్ డిపెండ్స్ ఓన్లీ ఏరియాని బట్టి కాదు, దీన్ని బట్టి వస్తాయి. సో అక్కడికే కాకుండా ఇంకొక ఆల్టర్నేటివ్ నేను చూపించాలి అన్న ఉద్దేశంతో సో కొంతమందిని పర్సనల్ గా, అంటే ఇప్పుడు చూడండి క్లాస్లో మామూలుగా ఒక ఇన్స్టిట్యూట్ లో మీ పేర్లు తెలియదు, నా ఇన్స్టిట్యూట్ లో నేను పేరు పెట్టి రాఘవ ఏంటి, ఎలా చదివావు ఏంటి, లేకపోతే సునీత ఎలా చదివావు, XYZ ఏంటి, వాళ్ళ పేర్లు పిలిచి నేను ఒక టాస్క్ ఇచ్చాను, చదివారు, నేనేం వర్క్ చేసి, సో సడన్ గా ర్యాండమ్ గా స్టూడెంట్స్ ని పికప్ చేసి ఆ పేర్లతో పిలిచి అడగడం, అంటే దిస్ ఇస్ కాల్డ్ పర్సనల్ సూపర్విజన్. స్టూడెంట్ కి కూడా సార్కి నా పేరు తెలిసేసరికి, సార్ నన్ను పాయింట్ అవుట్ చేసి అడిగేసరికి ఇవాళ నువ్వు చెప్పలేకపోవచ్చు, రేపు సార్ దగ్గర ఇంప్రెషన్ కోసమైనా చేయాలి. అంటే ఈ పర్సనల్ సూపర్విజన్ కోసమే నాకున్న లిమిటెడ్ రిసోర్సెస్ తోటి లిమిటెడ్ స్టూడెంట్స్ ని అందరికంటే తక్కువ కాస్ట్ తో మోర్ ప్రొడక్టివ్ గా తయారు చేయాలన్న ఉద్దేశంతో ఎస్ఆర్ నగర్ లో పెట్టాను. దట్స్ పాజిటివిటీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో మీ వాల్యుబుల్ టైంని మా దగ్గరకు వచ్చి సివిల్స్ గురించి ఇంత బాగా చెప్పారు. సో చూసారు కదా వ్యూవర్స్, సివిల్స్కి సంబంధించిన ఎవ్రీథింగ్, మీకు సంబంధించిన సందేహాలు అవ్వచ్చు, మీ ప్రిపరేషన్కి సంబంధించిన టిప్స్ అవ్వచ్చు, మీరు ఎలా నడుచుకోవాలి, సివిల్స్ని ఎలా మీరు సాధించాలనే దాని గురించి రోహిత్ సార్ మాటల్లో విన్నారు. సో ఇలాంటి మరింత కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తూనే ఉండండి సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ.